అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వైజాగ్ వెంకి. మార్నింగ్ కొంచెం లేట్ అయింది ఈరోజు. 6:15కి ఆన్ చేశాను. ప్రజెంట్ అయితే 7 అవుతుంది. ప్రశాంతంగా ఉంది వైజాగ్ క్లైమేట్ అయితే. ఒకసారి మీకే చూపిస్తాను చూడండి. క్లైమేట్ అయితే కొంచెం ప్రశాంతంగా చూసారు కదా, అలా ఉంది. 1 అవర్ అయింది ఆన్ చేసి. ఇలాగే ఆన్ చేసుకుని కూర్చుంటాం. కొందరు నా కొడుకులు వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్లు వేస్తారు. మీకు చూపించాను, ఎగ్జాంపుల్కి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మేమే ప్రశాంతంగా ఏదో పూజ చేసుకొని మార్నింగ్ 5:30కో 4కో ఒక్కొక్కలాగా ఆన్ చేస్తారు. ఆన్ చేసుకొని వెయిట్ చేస్తాం. ఇంకోటి మొబైల్ ఇలా పట్టుకొని ఆన్ చేసుకొని ఇలా పట్టుకొని వెయిట్ చేస్తాం. ఎప్పుడు బుకింగ్ పడుతుందా, ఎప్పుడు వెళ్దాం అనే టైంకి ఎవడో ఒకడు ఏం చేయాలి ఏం తెలియక నైట్ అంతా ఏదో చాట్ చేసుకొని యూట్యూబ్ రీల్స్ చూసుకొని ఇన్స్టా రీల్స్ చూసుకొని ఎర్లీ మార్నింగ్ లెగ్సి ఎవరితోనో ఆడుకోవాలి. మా జీవితమే దీని మీద వెళ్తుంది. ఆడికేమో సరదా. ఆడేం చేస్తాడు, మార్నింగ్ మేము ఇక్కడ ఆన్ చేసుకుని కూర్చుంటే ఇక్కడ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, అరకు, పాడేరు ఇంటర్సిటీ వేస్తాడు. మీ అమౌంట్ అలా చూడగానే ఈ బాబాయ్ మార్నింగే భలే పడింది. ఇంకా ఫాస్ట్గా మీ పనులు ఉంటాం అన్నీ ఆపుకొని ఫాస్ట్గా లొకేషన్కి వెళ్ళిపోతాం. ఫోన్ కూడా చేయం, ఎందుకంటే అంత దూరం కదా. లొకేషన్కి తొందరగా వెళ్ళిపోతే కొంచెం అది మనకి బాగుంటుందని చెప్పి లొకేషన్కి వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎత్తారు, ఫోన్ ఉండదు. కొందరు అయితే లొకేషన్కి వెళ్ళిన వెంటనే లొకేషన్ మారిపోతుంటుంది. ఇటు లొకేషన్ మారింది ఎక్కడికి కదా అని కొంచెం లొకేషన్, నేనే ఎగ్జాంపుల్ ఒకటి ఫేస్ చేశాను. లొకేషన్ తిరుగుతూ 2-3 లొకేషన్ మార్చినా అర్థమైంది ఫేక్. అరే ఫేక్ నా కొడకలారా, ఫేక్లు ఎందుకు వేస్తారో అర్థం కాదు. కాలం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎందుకంటే డ్రైవర్లు అనగానే మీకు చులకన అయిపోతుంది. అంటే ఏదో ఆకతాయిగా తీసుకుంటున్నారు. మీకైతే చుక్కలు కనిపిస్తే ఆ ఫేక్లు వేయడం కొంచెం ఆపితే కొంచెం మంచిదని చెప్పి నా ఫీలింగ్. థ్యాంక్ యూ.